శ్రీ హనుమ కథామృతము. ఆంజనేయ జననము. హనుమాన్ కల్పవృక్షో మే హనుమాన్ మామ కామధుక్ చింతామణిస్తూ హనుమాన్ కో విచారః కుతో భయం. ఒకసారి రాక్షస బాధలు భరించలేక దేవతలంతా బ్రహ్మదేవుణ్ణి వెంట పెట్టుకుని శివుని దగ్గరకు వెళ్ళారు. అప్పుడు ఆయన వాళ్ళందరినీ తీసుకుని బదరికావనంలో ఉన్న శ్రీ మహావిష్ణువును దర్శించారు. రాక్షస బాధల నుంచి రక్షించమని అందరూ విష్ణుమూర్తిని వేడుకొన్నారు. రాక్షసులు తప్పక నశిస్తారని చెప్పి బ్రహ్మతో సహా అందరి దేవతల తేజస్సును తన తేజస్సును కలిపి ముద్దగా చేసి శివునికి ఇచ్చాడు విష్ణుమూర్తి. ఈ తేజస్సు నుంచి బలవంతుడైన వానరుడు పుట్టి భయం తీరుస్తాడని అభయం ఇచ్చాడు శ్రీహరి. కొంతకాలం తర్వాత పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి భూమండలం అంతా పర్యటిస్తూ ఆంధ్రదేశంలోని వెంకటాచలం చేరారు. శేషశైలం మీద చిత్రవనంలో ఆనందంగా విహరిస్తున్నారు. ఆయన ఆమె కపిరూపంతో విహరించారు. విష్ణువు ఇచ్చిన సకల దేవతా తేజస్సును పార్వతి గర్భంలో నిక్షిప్తం చేశాడు శివుడు. ఆమె దాన్ని భరించలేక అగ్నిదేవునికి ఇచ్చింది. అగ్నిదేవునికి శక్తి చాలక వాయుదేవునికి ఇచ్చాడు. పూర్వం రాదంతర కల్పంలో కశ్యపుడు అనే వేదాంగ పారీణుడు అయిన బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. ఆయన శివుని గురించి పంచాగ్ని మధ్యమంలో తపస్సు చేశాడు. శివుడు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. కోరిక ఏమిటో చెప్పమన్నాడు. శివ, నువ్వు నాకు పుత్రునిగా జన్మించాలని ఆ బ్రాహ్మణుడు కోరాడు. తదాస్తు అన్నాడు శివుడు. అక్కడే ఉన్న అగ్ని వాయుదేవులు కూడా తమకు కూడా శివుడు పుత్రునిగా జన్మించాలని కోరారు. అలాగే అన్నాడు. ఆ కశ్యపుడే కేసరి అనే వానర శ్రేష్ఠునిగా జన్మించాడు. ఆయన భార్య మహాసాధ్వి అయిన సాధ్య. ఈమె గౌతమ మహర్షి భార్య అహల్యకు అంజనాదేవిగా జన్మించింది. ఆమె దేవతల అభీష్టం మేరకు కేసరికి ధర్మపత్ని అయ్యింది. కేసరి 60,000 మంది వానరులకు నాయకుడు. ఆ కాలంలో శంభసాధనుడు అనే రాక్షసుడు దేవవానర ఋషిగణాలను చిత్రహింసలు పెట్టేవాడు. వారంతా బ్రహ్మ దగ్గర మొరపెట్టుకున్నారు. ఆయన కేసరికి మాత్రమే అతన్ని చంపే శక్తి ఉందని ఆయన్ని శరణు కోరమని హితవు చెప్పాడు. ఆయన దగ్గరకు వెళ్ళి రక్షించమన్నారు. అభయం ఇచ్చాడు కేసరి. శంఖసాధునికి తెలిసి ఆయనపై యుద్ధానికి దిగాడు. అతన్ని సంహరించి వారందరినీ కాపాడాడు కేసరి. కేసరి అంటే సింహం అని అర్థం కదా. దాని బలం ముందు ఏదీ ఆగలేదు. ఆ కాలంలోనే వానర వీరులలో కుంజరుడు అనే గొప్పవాడు ఉండేవాడు. అతని భార్య వింధ్యావళి. వీరికి సంతానం కలుగలేదు. శివుణ్ణి ధ్యానించేవాడు. శివుడు కనిపించి, మీకు సంతాన యోగం లేదని, కొద్ది కాలంలో ఒక ఋషిపుత్రిక లభ్యమవుతుందని, ఆమెనే బిడ్డగా పెంచుకుంటే ఆమె వల్ల సంతానం వృద్ధి చెందుతుందని హితవు చెప్పాడు. ఆ రోజు కోసం దంపతులు ఎదురు చూస్తున్నారు. గౌతమ మహర్షికి అహల్య వల్ల అంజనాదేవి అనే కుమార్తె పుట్టిందని చెప్పుకున్నాం కదా. వారికే శతానందుడు అనే కుమారుడు కూడా జన్మించాడు. అహల్యాశాపం సంగతి మనకు తెలిసిన కథే. ఆమె శిలగా మారింది. పిల్లల
ఆలనా పాలనా చూసేవారు లేకపోయారు. నారదుని సలహాతో గౌతముడు శతానందుణ్ణి జనక మహారాజు దగ్గరకు పంపాడు. ఆయన తర్వాత జనక ఆస్థాన పురోహితుడు అయ్యాడు. అలాగే నారదుని మాట విని కుంజరునికి అంజనాదేవిని పెంచుకోవటానికి ఇచ్చాడు. ఆమె కుంజరుని పెంపుడు కూతురు అయిందన్నమాట. యుక్త వయసు వచ్చింది ఆమెకి. తగిన వరుడి కోసం వెతుకుతున్నాడు కుంజరుడు. శంభసాధనుడి నుంచి తమల్ని రక్షించిన కేసరికి మేలు చేయాలని దేవతలు భావించారు. కేసరికి అంజనకు అంతా కలిసి వైభవంగా వివాహం చేశారు. వారిద్దరికి చాలా కాలం సంతానం కలగలేదు. కేసరి వంటి మహావీరుణ్ణి కుమారునిగా పొందాలని అంజనాదేవి భావించేది. తాను వీరమాత అనిపించుకోవాలని ఆరాటపడేది. దైవానుకూలం కావాలని కేసరి అంజన తెలుసుకున్నారు. భర్త అనుమతితో మన తిరుపతి దగ్గర ఉన్న వృషభాద్రి చేరారు ఇద్దరు. ఆకాశగంగలో స్నానం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో తపస్సు ప్రారంభించింది అంజనాదేవి. ఆమె యందు అనుగ్రహంతో వాయుదేవుడు రోజు ఒక ఫలాన్ని ఆమెకు అర్పించేవాడు. ఒకరోజు పార్వతీ అగ్నిదేవుల ద్వారా తనలో చేరిన శివతేజస్సును ఫలరూపంలో ఆమె ఒడిలో వేశాడు. ఆమె దాన్ని భక్తితో భుజించింది. ఆమె గర్భం ధరించింది. ధ్యానం మానలేదు. ఒకరోజు ఆకాశవాణి, అంజనా, నీకు వ్రతభంగం లేదు, దుఃఖించవద్దు. భగవంతుని దయ వల్ల నీకు గొప్ప వ్యక్తి జన్మిస్తాడు. ఇది దేవతల అనుగ్రహం. నీ పాతివ్రత్యానికి భంగము ఉండదు. కాలం గడిచింది. వైశాఖ మాసం కృష్ణపక్షంలో దశమి నాడు శనివారం పూర్వాభాద్ర నక్షత్రంలో వైద్యుతి యోగంలో మధ్యాహ్న సమయంలో కర్కాటక లగ్నంలో అంజనాదేవికి ఆంజనేయుడు జన్మించాడు. బంగారు రంగు, పింగళ వర్ణం గల నేత్రాలు, స్వర్ణహారము, బంగారు యజ్ఞోపవేతము, మణుల నూపురాలతో ధ్వజము, వజ్రాయుధము, అంకుశము, గొడుగు, పద్మము అనే శుభచిహ్నాలు పాదాలలో ఉన్నవాడు, పొడవైన తోకగలవాడు, వజ్రదేహంతో ప్రకాశించేవాడు, పెద్ద దవడలు కలవాడు, కటిసూత్రం కౌపెనంతో ఉన్న గొప్ప బాహువులతో విరాజిల్లుతున్న కపిరూపంలో ఆంజనేయ బాలుడు విరాజిల్లాడు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. అంజనకు పుట్టినవాడు కనుక ఆంజనేయుడు అని పేరు. కేసరి కుమారుడు కనుక కేసరి నందనుడు. వాయువు వరప్రసాదంతో పుట్టాడు కనుక వాయునందనుడు. అగ్నితేజం కూడా ఉండటంతో అగ్ని సంభవుడని, శివపార్వతుల తేజస్సు కలిగి ఉండటంతో పార్వతీనందనుడని, శంకరసుతుడని పిలువబడుతున్నాడు. సకల దేవతల తేజస్సుతో జన్మించినందున సర్వదేవాత్మకుడు అన్నారు.